హాయ్ బంగారామ్స్, ఏంటి ఈ ముగ్గులు ప్రిపరేషన్ అని చూస్తున్నారా? నేను షార్ట్ పెట్టాను కదండి, సిరి వాళ్ళ పేరెంట్స్ వచ్చారని, అందుకోసం అనమాట ప్రిపరేషను. మొన్న సమ్మర్కి మొక్కలన్నీ చచ్చిపోయాయండి, అందుకని నర్సరీకి వెళ్ళి ఇవన్నీ తీసుకువచ్చాను. చూడండి, రోజెస్ అంటే నాకు చాలా ఇష్టం అండి. కాకపోతే ఒక 5 నెలలు 6 నెలలే ఉంటాయండి మన దగ్గర. అదే నర్సరీలో అయితే మాత్రం ప్రతి మొక్కకి ఒక ఫ్లవర్ ఉంటుందండి. మన దగ్గరికి వచ్చేసరికి మాత్రం 4-5 ఫ్లవర్లు వచ్చేసరికి ఇంకా చచ్చిపోతాయి అండి. ఏంటో మరి అర్థం అవ్వదు. ఇండివిజువల్ హౌస్ అందము ఆనందము కానండి, సరదా తీరిపోతుందండి సేవ చేయలేక. అందులో చుట్టూ తోటలు, తర్వాత బిల్డింగ్లు కూడాను కన్స్ట్రక్షన్ అవుతుంది కదండి. ఇంకా దుమ్ము ధూళి ఆకులు మరి అడగొద్దండి. ఇక్కడైతే అసలు మొక్కలు వచ్చేస్తాయి, పిచ్చి మొక్కలు. ఇంకా ప్రతి నెల మనిషిని పెట్టి తీయించాలండి. ఇదిగోండి, సిరి వాళ్ళు వచ్చారు. నిన్న బుధవారం 19వ తారీఖున పెట్టారండి పంతులు గారు ముహూర్తం అనమాట. అందుకని సంతోష్ కూడా బెంగళూరు నుంచి వచ్చాడండి. హలో, బాగున్నా అంకుల్, మీరు? బాగున్నా అండి. అయ్యో అదండి. సడన్గా ఇప్పుడు ఎండ ఎక్కువ అయిపోయింది. వర్షం పడుతుంది. ఇప్పుడు చినుకులు పడతాయి ఎండ. తెలుసు, చినుకులు పడిపోతున్నాయా? తీస్తున్నా. మీరు చెప్పలేదు. వచ్చాను, మెట్లు ఎక్కాను. అది తీసుకో. కాదు, ఇదిగో. హాయ్ 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 సంతోష్, హాయ్ ఆంటీ. రాత్రి అయిపోయిందా వచ్చేసరికి? నేను వేస్తాలే. సిరి నా కోసం చూడండి మంచి ఉంది. అదేంటో చివరి వరకు చూడండి, మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవైతే ఫస్ట్ వాళ్ళకి నిమ్మకాయ నీళ్ళు ఇచ్చానండి. తర్వాత ఏమో వాటర్ మెలన్ కోసేసి అవి కూడా ఫస్ట్ తినడానికి ఇచ్చాను. వాళ్ళ మాయ గారు ఇక్కడే ఉన్నారు కదండి, వాళ్ళ ఇంట్లో దిగి అక్కడ టిఫిన్ చేసేసి బయలుదేరారు. హైదరాబాద్ ట్రాఫిక్ ఇంకా చెప్పనక్కర్లేదు కదండి. వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి 1.5 గంటల ప్రయాణం అన్నమాట. ఇంకా వాళ్ళు వచ్చే లోపల ఇవన్నీ చేసేద్దామని ఇదిగోండి రొయ్యలు తెప్పించాను. రొయ్యల బిర్యానీ, చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ కేగ్రిల్లో తండూరీ చికెన్ చాలా బాగుంటుందండి, అందుకని అది కూడా తెప్పిద్దామని డిసైడ్ అయ్యి అవి స్వీట్స్ అన్నమాట. చూడండి, ఇదిగోండి చికెన్ ఇలా మ్యారినేట్ చేసి ముందు ఉంచేసి తర్వాత ఒక అరగంట సేపు అలాగా ఉంచేసి వండితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మొత్తం అంతా పట్టేస్తుంది ముక్కకి. ఉప్పు కారం మసాలా అన్నీ పట్టించేస్తాను కదా. ఇదిగోండి సిరి ఇందాక కారులోంచి దించింది కదా, ఇదేనండి గిఫ్ట్. అదేంటో మీకు కాసేపట్లో ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా చాలా బాగుందండి, నాకు యూజ్ఫుల్ కూడా. కాకపోతే నాకు గిఫ్ట్లు అవి పెద్దగా ఇష్టం ఉండదండి, ఏదో భారంగా అనిపిస్తుంది. ఎవరైనా నాకు ఇంటికి వస్తేనే సరదా తప్పించి ఇలా గిఫ్ట్లు అవి అయితే ఇబ్బందిగా ఫీల్ అవుతాను. ఇదేమనుకున్నారు, వైన్ అండి. ఆయన ఆర్మీ కదా, మా కోసం అని తీసుకువచ్చారు. కానీ 7 తరాలకు సరిపడా మా నాన్నగారే తాగేశారండి. అందుకనే డ్రింక్ అంటే మాత్రం మా ఇంట్లో అందరికీ ఎలర్జీ అండి. నాకు మొక్కలంటే ఇష్టమని సంతోష్ ఈ జేడ్ ప్లాంట్ తీసుకువచ్చాడు, ఇండోర్ ప్లాంట్. ఇంకా చిన్నవాడికి చికెన్ అంటే ఇష్టమని ఆవిడ చికెన్ పచ్చడి చేసి తీసుకువచ్చారండి. ఆ బ్యాగ్ నిండా ఫ్రూట్స్. ఇంకా అసలైంది ఒకటి తీసుకువచ్చారండి, అది లాస్ట్లో చూపిస్తానండి, థ్రిల్ అయిపోతారు. ఇంకా వాళ్ళకైతే మేము బట్టలు పెట్టామండి. నేనేమో ఆమెకి చీర ఇచ్చాను, అంకుల్ గారేమో ఆయనకి డ్రెస్ ఇచ్చారు. చిన్నవాడేమో వాళ్ళ బామ్మర్దికి డ్రెస్, అదే సంతోష్కి డ్రెస్ ఇచ్చాడండి. అవి కూడా మీకు లాస్ట్లో తీసి చూపిస్తాను, ఏ ఏ డ్రెస్సులు అవన్నీ కూడా లాస్ట్లో తీసి చూపిస్తాను. వాళ్ళ కోసమని స్వీట్స్ కూడా కొన్నానండి, అవి కూడా తీసుకువచ్చి ఇస్తున్నాను. అదే వైజాగ్ తీసుకెళ్ళమని ఇస్తున్నానండి స్వీట్స్. తీసినా
వస్తారు గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. చాన్నాళ్ళ నుండి నేను కొందామని అనుకుంటున్నానండి. నుమాయిష్లో చాలా చాలా బాగుంటాయి, కాకపోతే చాలా రేట్లండి. కొనొచ్చు, కానీ ఇప్పుడు మేము ఉండేది రెంటెడ్ హౌస్ కదండి హైదరాబాద్లో. ఈ ఇల్లు మారడం ఆ ఇల్లు మారడం చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఆ సామాన్లు చూసి చిరాకు వస్తుంది. అందుకని కొందామని వెళ్ళడం ఆగిపోవడం అండి. సిరి ఎప్పటి నుంచో అంటుంది మీకు మంచి సెట్ కొంటానంటే మీకు యూట్యూబ్కి పనికొస్తుంది అని. వావ్, చూడండి ఎంత బాగుందో. మంచి పింగాణి సెట్ అండి. అసలు వైట్ గోల్డ్ కలర్ కాంబినేషను అదిరిపోయింది అనుకోండి. బరువుగా చాలా బాగున్నాయండి. హైదరాబాద్లో పింగాణి ఐటమ్స్ చాలా బాగుంటాయండి. ముఖ్యంగా జనవరిలో పెడతారు చూడండి నుమాయిషు. అక్కడైతే ఈ ఐటమ్స్ ఎంత బాగుంటాయంటే ఒక షాప్ అంతా కూడా ఈ పింగాణి ఐటమ్సేనండి. కళ్ళు చెదిరిపోతాయి. ఒకసారి మీకు వీడియో కూడా పెట్టానండి, లాస్ట్ ఇయర్ అనుకుంటాను వీడియో కూడా పెట్టాను. సీజర్ కక్కది రెండు వైపులు అని 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 మెల్లి మెల్లి ఏం పగలలేదు కదా, ఏం చూసుకోండి ఒకసారి బాగా ఓపెన్ చేయండి. దాన్ని బయటికి తీయండి, ఆ మూతను రివర్స్ పెట్టండి. సో వాటికి కాంబినేషన్లో పెద్ద ప్లేట్లు లేవు, అందుకే ఇది వేరే కలర్ ఉంది. ఈ ప్లేట్ మెయిన్ కదా, అందుకు ఆలోచించి ప్లాన్ చేస్తాను. ఇప్పుడు బయట ఫస్ట్ నుంచి చూసి హైదరాబాద్ చూడండి ఎంత బాగుంది కదా పింగాణి సెట్టు. ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఎంత అందమో చూసారా. నాకైతే మాత్రం కూతురేనండి, కోడలు కాదు. సిరి అలా మసలుకుంటుంది కూడా. మగపిల్లలు అన్నీ కొంటారు కానీ ఇవన్నీ పట్టించుకోరండి. అదే ఆడపిల్ల అనుకోండి, అమ్మకి ఏం కావాలో వాళ్ళకి బాగా తెలుసు. తను నన్ను కన్న తల్లిలాగే చూసుకుంటుందండి. నన్ను మాత్రం అత్తగారు అని భావించదండి. నేను చాలా లక్కీ కదా, ఏమంటారు. ఇంకా వాళ్ళు వైజాగ్ నుంచి మా కోసం స్వీట్స్ తీసుకువచ్చారండి. అవి ఏం స్వీట్స్ ఎలా ఉన్నాయో అవన్నీ ఒకసారి చూసేయండి. సిరి ఓపెన్ చేస్తుంది. మా క్రాస్గా తీస్తున్నాను. నాన్నగారికి పండుగ ఒకటి యాపిల్లో తీయమంటుంది. కెమెరా హాయ్ హాయ్ తందూరి కర్రీ, ప్రాన్ బిర్యానీ, కచంబర్, ఫ్రూట్స్. ఎలా ఉంది? మీకోసం ఆంటీ ప్రేమగా వండి పెట్టారు. అంటే మీరు ఈరోజు ఏం మాట్లాడలే? హాయ్ బంగారం. ఇంకా భోజనం చేస్తున్నంతసేపు నా వంట మెచ్చుకుంటూనే ఉన్నారు. నేను ఇక్కడ భోజనం చేస్తుంటే మీ యూట్యూబ్ చూస్తున్నట్లే ఉందే అంటున్నారు మా వియ్యోపురాలు. భోజనాలు అయిపోయిన తర్వాత మేడ మీదకి వెళ్ళి ఫోటోలు తీసుకున్నాము. చూడండి పిల్లలు చూడముచ్చటగా ఉన్నారు కదా. ఇంకా కిందకి వెళ్ళిపోయి టీ పెట్టానండి. టీ తాగేసి బయలుదేరిపోయారు. సంతోష్కి మీటింగ్ ఉందండి, అందుకని ఇంకా బయలుదేరిపోయారు. లాస్ట్లో మీకోసం ఒక థ్రిల్ చూపిస్తానని చెప్పాను కదా, ఇదిగోండి ఇవేనండి ఆ థ్రిల్డ్ ఐటమ్స్. ఎండు చేపలు నాకు ఇష్టమని చూడండి చక్కగా ప్యాక్ చేసి ఎలా తీసుకువచ్చారో. నెత్తళ్ళు, ఎండు చేపలు, ఎండు రొయ్యలు, మొత్తం 3 ప్యాకెట్స్ అనమాట. చిన్నవాడికి చికెన్ పికిల్, నా కోసమేమో డ్రై ఫిష్. మంచి బియ్యంకులు దొరికారు కదా. మా వైజాగ్లో డ్రై ఫిష్ చాలా బాగుంటుందండి. ఇక్కడైతే మాత్రం అంత మంచి సరుకు దొరకదండి. అందుకని పాపం నా కోసమని మార్కెట్కి వెళ్ళి చక్కగా ప్యాక్ చేయించి తీసుకువస్తారండి. ఏదో
స్వీట్స్ తీసుకువచ్చేయడం, ఫ్రూట్స్ తీసుకురావడం అందరూ నార్మల్గా చేసే పనేనండి. కానీ మనకి ఏది ఇష్టమో అది ఇష్టంగా మనస్ఫూర్తిగా పంపించడం కానీ తీసుకురావడం కానీ వాళ్ళ మీద ఎంతో ఇష్టం కానీ లేదంటే గౌరవభావం ఉంటేనే అలా చేయగలరు కదండి. ఇలా ఎవరుంటారు చెప్పండి. నాకు సాయి అలా ఉంటాడండి. మళ్ళీ నాకు సిరి దొరికిందండి. సిరి వాళ్ళ పేరెంట్స్ ఏదో వాళ్ళు నాకు తీసుకువచ్చేసారు అది కాదండి. ఆ అభిమానం, ఆ కన్సర్న్ నాకు చాలా నచ్చుతుంది. ఇదిగోండి చిన్నవాడికి చికెన్ పికిల్ అండి. వాళ్ళ కోసం బట్టలు తీసుకున్నానని చెప్పాను కదండి, అవి చూపిస్తాను పదండి. ఆమె కోసం షీ నీడ్స్లో ఈ సారీ తీసుకున్నాను. చూడండి నాకేంటో ఈ మధ్యన ఈ పర్పుల్ పిచ్చి పట్టిందండి. అందుకని పర్పుల్ కలరు, ఆరెంజ్ కలర్ బార్డరు చాలా బాగుంది కదండి. నాకైతే చాలా నచ్చిందండి. ఆమెకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు చాలా బిజీ అండి. ఎందుకంటే రేపేనండి వరలక్ష్మి వ్రతం. మీ అందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఒక 2 రోజుల్లో ఆ వీడియో కూడా పెడతాను. ఇదిగోండి సిరి వాళ్ళ డాడీకండి ఈ డ్రెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేది సంతోష్ కండి. ఎలా ఉందండి నా వీడియో? మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సిరి వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ పెట్టండి. అలాగే వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద కలగాలని కోరుకుంటూ మరొక్కసారి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. బాయ్ బంగారామ్స్.